ఇప్పుడు మేమైతే అంటే ఇప్పుడే మా మమ్మీ మీద అయితే ప్రాంక్ అయితే చేసాము. అదేం ప్రాంక్ అని అయితే స్లేట్ పెన్సిల్ ప్రాంక్ అయితే చేసాము. అది వివరిస్తాం మీకు. తీయకైతే గైస్ ల్యాప్టాప్ చూస్తుంది గైస్, అందుకే ఇక ఛార్జింగ్ అయిపోయినా కానీ ఛార్జింగ్ పెట్టుకుని మరి చూస్తుంది. ఇక్కడ చూసి చెప్పు గైస్. అసలు స్లేట్ పెన్సిల్ ప్రాంక్ చేసినప్పుడు అయితే మా మమ్మీ అయితే నన్ను ఈ చెంప చల్ అనిపించింది. ఇంకా ఇదే ఛాన్స్ అని మా అక్క అయితే నా గట్టి కొట్టింది. సో మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ తొందరలోనే పక్కన నా గంటను గట్టిగా కొట్టండి గైస్. అండ్ తొందరలోనే నానమ్మ పార్ట్ 3 అయితే వస్తుంది. సో స్టే ట్యూన్. చెప్పడానికి వస్తున్నది ఏమనుకో. సో స్లేట్ పెన్సిల్స్ తినే వాళ్ళు అయితే కొంచెం తగ్గించండి అని కాదు, తినకండి అసలు. ఎందుకంటే మా చెల్లి తినేసి ఎంత ఖర్చు అయిందంటే ఎంఆర్ఐ అది ఇది అని. సో స్లేట్ పెన్సిల్ తినడం వల్ల స్టమక్కే కాదు బ్రెయిన్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. తీసుకో కూర్చోపోతుంది కింద ఏలాడుతుంది తిప్పు. పెన్ను కావాలి, అది రాసుకోవాలి కదా. మనం రాసిందే తీయం కదా. ఏం రాసుకున్నారే? ఏంటి ఎందుకు రాతున్నా సరిగా ఎందుకు రాతుంది చెప్పనా? అమ్మకి చెప్పనా? ఏంది ఏం బలపాలెట్టింది? ఏంటది బలపాలేనా? ఎక్కడి అవి అసలు ఇంత కూడా అసలు ఎక్కడ కొట్టుకోండి నవ్వెట్లు వస్తుంది నీకు? కాదు నేహా, ఎంత ప్రమాదం జరిగింది. నువ్వు బలపాలి నుంచి తింటుందో. అనవసరం, అర్థమైందా? ఆమె మానది ఇలాగనే తింటానే ఉంటది ఆమె. ప్రాంక్ అమ్మా గట్టిగా ఆ డబ్బా తెచ్చింది నేను చూడు గ్యాస్ ఏదో గట్టి కోసిన్నాను. నాకు ఇట్లా నా బ్యాగ్ తీసుకొచ్చింది. నేహా పెన్ కావాలని లేచి నేహా నువ్వు చెప్పాలా అంటే యాడ్ చేసిన గైస్ ఎట్లా ఏంది తీసిపోయాగా మా మమ్మీ ఇంట్లో చూసా బల్పాలు తింటున్నావా గైస్ ఇంత గట్టి కొట్టింది తెలుసా గైస్ నేను.